అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు జనసేన బీజేపీ నేతలు. డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై చర్చించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరిగేలా ఈసారి కూటమిలో సీట్లు కోరతామన్నారు బీజేపీ నేతలు. ఏపీలో పార్టీల బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నాయి బీజేపీ జనసేన పార్టీలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. కూటమిలో భాగంగా ఎన్ని స్థానాలు తీసుకోవాలన్న విషయంపై చర్చించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామంటోంది బీజేపీ. ఇప్పటికే లోకల్ ఎలక్షన్స్ కోసం బీజేపీ ప్రత్యేక కమిటీ కూడా వేసింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు న్యాయం జరిగేలా కూటమిలో స్థానాలు కోరుతామన్నారు మంత్రి సత్యకుమార్. భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమైనంత ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలా, వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచాలా. మా పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం పార్టీ నిర్ణయం తీసుకునింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సునామీ సృష్టిస్తామన్నారు మంత్రి సత్యకుమార్. తుఫాను సునామీ అంటాగా 2024 వచ్చిందో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా అదే స్థాయిలో ఎన్డీఏ పెద్ద ఎత్తున విజయాలు సాధించాలా, మళ్ళా విజయదుందుబి మోగించాలని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అది జరిగి తీరుతుంది. మొన్న మీరు పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తే ఇంత పర్సంటేజ్ అని మేము లక్ష్యం పెట్టుకోలేదు. 6 సీట్లు పోటీ చేశాం. అసెంబ్లీ విషయం వచ్చేసరికి 10 సీట్లు పోటీ చేశాం. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా పర్సంటేజ్ అనే మాట లేదు. అక్కడక్కడ స్థానికంగా ఉంటున్న నాయకులు, వారి బలాబలాలు, పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా వారు చేసిన త్యాగాలు, వీటిని గుర్తించి సీట్లను అడగడం జరుగుతుంది తప్పిస్తే ఈ నామినేటెడ్ పోస్టులాగా ఇంత పర్సంటేజ్ అనేది లేదు. స్థానికంగా పార్టీ బలము, అక్కడ ఉంటున్న కార్యకర్తల బలము, వారు చేసిన త్యాగాలు, వీటిని పరిగణలోకి తీసుకుని ఎక్కువ సీట్లను అడగడం జరుగుతుంది. గురువారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తామంటున్న బీజేపీ నేతలు స్థానిక క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తామన్నారు.